Hi guys, welcome to subscribe our channel for all government job education updates. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మీకు డిఎస్సి ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ పార్ట్ 1 అంటే మీకు ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, సైకాలజీ ఈ 3 పార్ట్లకు సంబంధించి బిట్స్ అయితే అప్లోడ్ చేశాము. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో మిగతా పార్ట్స్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేయబడతాయి. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఎస్జిటి ఆస్పిరెంట్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ముందుగా మనకి ఎస్జిటి ప్రశ్నాపత్రం 200కి అంటే 200 బిట్స్ 100 మార్కులకు ఉంటుంది. అయితే మొట్టమొదటిగా మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ గురించి వాటి గురించి మనం చర్చిద్దాం. మొట్టమొదటిగా మొదటి ప్రశ్న, 2019 జనవరి 1న 3.95 లక్షల మంది జన్మించారని ప్రకటించిన సంస్థ. ఆప్షన్స్ యూనిసెఫ్, ఐఎల్ఓ, యుఎన్ఓ, హూ. అయితే 2019 జనవరి 1న 3.95 lakhs మంది జన్మించారని ప్రకటించిన సంస్థ యూనిసెఫ్. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఇటీవల మరణించిన రమాకాంత్ ఆచ్రేకర్ ఏ క్రీడకు సంబంధించిన శిక్షకుడు? ఇటీవల మరణించిన రమాకాంత్ ఆచ్రేకర్ ఏ క్రీడకు సంబంధించిన శిక్షకుడు? అయితే రమాకాంత్ ఆచ్రేకర్ ఏ క్రీడకు సంబంధించిన వాడంటే ఆప్షన్ 2 క్రికెట్. ఓకేనా? క్రికెట్కు సంబంధించిన శిక్షకుడు. థర్డ్ ఆప్షన్, బిర్ అనేది ఏ దేశపు కరెన్సీ? బిర్ అనేది ఏ దేశపు కరెన్సీ అంటే ఇథియోపియా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఇథియోపియా. మీకు ఆప్షన్ చదవట్లేదు ఎందుకంటే టైం అయితే వేస్ట్ అవుతుందని. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ముందు వైపే కాకుండా వెనక్కి కూడా ఎగరగలిగిన పక్షి. ముందు వైపే కాకుండా వెనక్కి కూడా ఎగరగలిగిన పక్షి. అయితే మనం చూసుకున్నట్లయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, హమ్మింగ్ బర్డ్. ఓకేనా? హమ్మింగ్ బర్డ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఐరావతేశ్వర దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? అయితే ఇక్కడ ఫిఫ్త్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, రాజరాజ 2 ఐరావతేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశ బాలల చిత్ర సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారతదేశ బాలల చిత్ర సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, జాతీయ నీటి విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం. జాతీయ నీటి విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏమిటంటే 2012. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, ఎన్ఈఎఫ్టిని విస్తరింపగా. అయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఎన్ఈఎఫ్టి అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. 2018 సియోల్ శాంతి పురస్కారం ఎవరికి లభించింది? సియోల్ శాంతి పురస్కారం ఎవరికి లభించిందని మనం చూసుకున్నట్లయితే 2018 అయితే అడిగారు. అయితే మనకి ఎస్ఏ వారికి అదేవిధంగా ఎల్పి వారికి అయితే కరెంట్ అఫైర్స్ అనేది ఓల్డ్ అడిగానని మనకు తెలిసింది. మీరు అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? 2016, 17 అయితే కరెంట్ అఫైర్స్ అడిగారు. మనకి ఏది అడుగుతారో అయితే చాలా క్లారిటీగా తెలీదు. అయితే 2018 సియోల్ శాంతి పురస్కారం ఎవరికి లభించింది అని మనం చూస్తున్నట్లయితే నరేంద్ర మోదీ, మన ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది సియోల్ శాంతి పురస్కారం. 10th క్వశ్చన్, ఇస్రోని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది చాలామందికి అభ్యర్థులకు అయితే తెలుసు. ఇస్రోని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. 1969 సంవత్సరంలో ఇస్రోని ఏర్పరిచారు. 11th క్వశ్చన్, రాసలీల జానపద నాట్యరీతి ఏ రాష్ట్రానికి చెందింది? రాసలీల జానపద నాట్యరీతి ఏ రాష్ట్రానికి చెందింది? మీ ఆప్షన్స్ ఇక్కడ చూసినట్లయితే
దీని సరి అయిన సమాధానం వచ్చి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. రాసలీలా జానపద నాట్యరీతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్. పిండి పదార్థాన్ని నిర్ధారించేందుకు ఉపయోగించే రసాయనం. పిండి పదార్థాన్ని నిర్ధారించేందుకు ఉపయోగించే రసాయనం ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అయోడిన్. పిండి పదార్థాన్ని నిర్ధారించేందుకు ఉపయోగించే రసాయనం అయోడిన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్. వెయిట్ లిఫ్టింగ్లో 2018 రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు గ్రహీత. వెయిట్ లిఫ్టింగ్లో 2018 రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు గ్రహీత ఎవరు అని మనం చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ మీరాబాయి చాను. ఎస్ మీరాబాయి చాను రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు గ్రహీత వెయిట్ లిఫ్టింగ్లో 2018 సంవత్సరంలో. ఓకేనా. 14th క్వశ్చన్. ద ల్యాండ్ ఆఫ్ మ్యాపిల్ లీఫ్. ద ల్యాండ్ ఆఫ్ మ్యాపిల్ లీఫ్గా పేర్కొనేది. అయితే ద ల్యాండ్ ఆఫ్ మ్యాపిల్ లీఫ్గా పేర్కొనేది ఏమిటంటే ఆప్షన్ కెనడా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద ల్యాండ్ ఆఫ్ మ్యాపిల్ లీఫ్గా కెనడా అని పేర్కొన్నాడు. 15th క్వశ్చన్. ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తక రచయిత మనం చూసినట్లయితే జాన్ మిల్టన్. జాన్ మిల్టన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 16th క్వశ్చన్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఇక్కడ మీకు ఒక చిన్న గమనిక. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి ఇస్రో అంటే మనం చూసుకోవాలి, ముందు వెనక కూడా చూసుకోవాలి. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మనకి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. K. Sivan. ఓకేనా. K. Sivan ఇస్రో ప్రస్తుత చైర్మన్. 17th క్వశ్చన్. బిఎస్ఎన్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? బిఎస్ఎన్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మేరీ కోమ్. ఓకేనా. మేరీ కోమ్. 18th క్వశ్చన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అని మనం చూసినట్లయితే హరివంశ్ నారాయణ్ సింగ్. హరివంశ్ నారాయణ్ సింగ్. 19th క్వశ్చన్. ఇండియన్ ఆర్మీలో పురాతన రెజిమెంట్. ఇండియన్ ఆర్మీలో పురాతన రెజిమెంట్. అయితే ఇండియన్ ఆర్మీలో పురాతన రెజిమెంట్ ఎక్కడ ఉందంటే మనం చూసుకున్నట్లయితే మనకి 1 మద్రాసులో ఉంది. ఓకేనా. మద్రాస్. 20th క్వశ్చన్. మిస్ ఇండియా 2018గా గెలుపొందిన వారు ఎవరు? మిస్ ఇండియా 2018గా గెలుపొందిన వారు అనుక్రీతి. అనుక్రీతి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పటికి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ అయితే అయినాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ విద్యా దృక్పథాలు, పార్ట్ 2 విద్యా దృక్పథాల్లోకి వెళ్దాం. అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న జాతీయ సంస్థ. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న జాతీయ సంస్థ ఏది అని అయితే అడిగారు. అయితే మనకి జాతీయ సంస్థ ఏమిటి అంటే CCRT. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ 22nd క్వశ్చన్. RTE యాక్ట్ 2009 ప్రకారం, RTE యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకు తెలుసు. 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అడిగారు. 6 నుంచి 8 తరగతుల్లో. అయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1:35. ఓకేనా. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35. 23rd క్వశ్చన్. బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు. రోజు అడిగారు ఇక్కడ. అయితే బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2016 జూన్ 15. ఓకేనా. 2016 జూన్ 15. అయితే 24th క్వశ్చన్. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంవత్సరం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1991లో. 25th క్వశ్చన్. రాష్ట్ర స్థాయిలో విద్యా హక్కు
అథారిటీ చైర్పర్సన్, రాష్ట్ర స్థాయిలో విద్యా హక్కు అథారిటీ చైర్పర్సన్ ఎవరు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో విద్యా హక్కు అథారిటీ చైర్పర్సన్ హైకోర్టు న్యాయమూర్తి. 26 క్వశ్చన్, బడికి వస్తా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? బడికి వస్తా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మనం చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 2017 ఫిబ్రవరి. అండ్ 27th క్వశ్చన్, బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకుని తమ వయసుకు తగిన తరగతిలో నీత పాఠశాలలో చేరడానికి చేసే ఏర్పాటు. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకుని తమ వయసుకు తగిన తరగతిలో నీత పాఠశాలలో చేరడానికి చేసే ఏర్పాటు బ్రిడ్జ్ పాఠశాల. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్, బ్రిడ్జ్ పాఠశాల. 28వ క్వశ్చన్, ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో ఉన్న అధ్యాయాల సంఖ్య. అయితే 2005లో ఉన్న అధ్యాయాల సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 5. అండ్ 29th క్వశ్చన్, ఎవరైనా గుర్తింపు లేని పాఠశాల నిర్వహించినట్లయితే ఎంత జరిమానా విధించాలి? ఎవరైనా గుర్తింపు లేని పాఠశాల నిర్వహించినట్లయితే ఎంత జరిమానా విధించాలంటే 1,00,000 రూపాయలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 1,00,000 రూపాయలు. 30th క్వశ్చన్, విద్యార్థికి జనన ధృవీకరణ పత్రం లేదనే నెపంతో ప్రవేశం నిరాకరించరాదు అని ఆర్టీఈ 2009లోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఒకసారి ప్రశ్న మనం చూద్దాం. విద్యార్థికి జనన ధృవీకరణ పత్రం లేదనే నెపంతో ప్రవేశం నిరాకరించరాదు అని ఆర్టీఈ 2009లోని ఏ సెక్షన్ తెలియజేస్తుందని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, సెక్షన్ 14 తెలియజేస్తుంది. ఓకేనా, అయితే ఇప్పటివరకు మనం విద్యా దృక్పథాలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే అయినాయి. ఇప్పుడు మనం విద్యా మనో విజ్ఞాన శాస్త్రం టాపిక్కి వెళ్ళాం, పార్ట్ 3. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్, పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించింది? పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించింది అని మనం చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, శారీరక వికాసం. చాలక వికాసం దేనికి సంబంధించింది? శారీరక వికాసం. 32nd క్వశ్చన్, ఎబ్బింగ్ హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాల్లో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం. ఎబ్బింగ్ హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాల్లో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత అని చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 75%. 6 రోజుల తర్వాత విస్మృతి శాతం 75%. 33rd క్వశ్చన్, జంతువులా ప్రవర్తించవద్దు అని రాము తన క్లాస్మేట్ను హెచ్చరించాడు. జంతువులా ప్రవర్తించవద్దు అని రాము తన క్లాస్మేట్ని హెచ్చరించాడు. అయితే ఫ్రాయిడ్ ప్రకారం రాము యొక్క మానసిక స్థితి. జంతువులా ప్రవర్తించవద్దని రాము తన క్లాస్మేట్ హెచ్చరించాడు. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాము యొక్క మానసిక స్థితి ఏది అని మనం చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అచిత్తు. ఓకేనా, ఆప్షన్ 1 అచిత్తు. 34th క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయసు పిల్లల్లో ఉంటుంది? ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయసు పిల్లల్లో ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 3 నుంచి 5 ఏళ్ళు వయసు పిల్లల్లో చొరవ వర్సెస్ అపరాధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఉంటుంది. అయితే 35th క్వశ్చన్, మూర్త ప్రజ్ఞకు కారణం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మధ్య మెదడు. మూర్త ప్రజ్ఞకు మధ్య మెదడు అనేది కారణం. 36th క్వశ్చన్, ప్రార్థన సమయంలో మొదటి గంట వినగానే విద్యార్థులందరూ అసెంబ్లీ వైపు రావడం ఏ అభ్యసన సిద్ధాంతాన్ని సూచిస్తుంది? అయితే ఇక్కడ ఒక స్కూల్లో ప్రార్థన సమయంలో మొదటి గంట వినగానే విద్యార్థులందరూ అసెంబ్లీ వైపు రావడం ఏ అభ్యసన సిద్ధాంతాన్ని సూచిస్తుందంటే సాంప్రదాయక నిబంధన. ఆప్షన్ 1 ఈస్. 37th క్వశ్చన్, చెస్ ఆడుటకు తోడ్పడే అభ్యసన సిద్ధాంతం. చెస్ ఆడుటకు తోడ్పడే
అభ్యసన సిద్ధాంతం ఏది అని మనం చూసినట్లయితే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 38th క్వశ్చన్. సంకేతాల ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియ. సంకేతాల ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియ ఏది? అయితే మనకి రెడిస్టిగ్రేటివ్ ఉన్నది. అయితే ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చి 37th క్వశ్చన్. చెస్ ఆడుటకు తోడ్పడే అభ్యసన సిద్ధాంతం. చెస్ ఆడుటకు తోడ్పడే అభ్యసన సిద్ధాంతం ఏది అని చూసినట్లయితే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 38th క్వశ్చన్. సంకేతాల ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియ ఏది? సంకేతాల ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియ రెడిస్టిగ్రేటివ్ స్మృతి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 39th క్వశ్చన్. 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం ఏమిటి? అంటే 1857 అనగానే సిపాయిలు తిరుగుబాటు గుర్తుకు రావడం. ఆప్షన్స్ బట్టి మనం చెప్పమన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సామీప్యత. అంటే 1857 అనగానే మనకి సిపాయిలు తిరుగుబాటు గుర్తుకు వస్తుంది, దానికి సామీప్యత. అయితే 40 క్వశ్చన్. మెరిసేదంతా బంగారమే అనుకొనుట. మెరిసేదంతా బంగారమే అనుకొనుట మనం చూసుకున్నట్లయితే సామాన్యీకరణ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 41 క్వశ్చన్. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత గల పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత గల పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్లయితే ఆప్షన్ 3 50 to 70. దాదాపుగా 50 to 70. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 42nd క్వశ్చన్. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రక్షణ. రక్షణ. ఆప్షన్ 4 ఈజ్. 43rd క్వశ్చన్. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని తెలిపిన వ్యక్తి. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని తెలిపిన వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే వైగోట్స్కీ. ఓకేనా? వైగోట్స్కీ. 44th క్వశ్చన్. భగ్న ప్రేమికుడు ప్రేయసిపై కవితలు రాయుట. భగ్న ప్రేమికుడు ప్రేయసిపై కవితలు రాయుట. అయితే భగ్న ప్రేమికుడు ప్రేయసిపై కవితలు రాయుట ఉదాత్తీకరణ అనే రక్షణ తంత్రం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఉదాత్తీకరణ. 45 క్వశ్చన్. అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అని తెలిపింది ఎవరు? మూలాధారం ప్రేరణ అని తెలిపింది ఎవరు అని మనం చూసినట్లయితే వుడ్వర్త్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వుడ్వర్త్. 46th క్వశ్చన్. పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయసు. పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయసు అంటే మనకి 3 నుంచి 4 ఏళ్ళు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 47th క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ గా ఎవరిని పిలుస్తారు? 47th క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ గా ఎవరిని పిలుస్తారు? నోమ్ చామ్స్కీ. ఇక్కడ స్పెల్లింగ్ ఇచ్చగడింది, నాకు కాదు, నోమ్ చామ్స్కీ. ఓకేనా? అండ్ 48th క్వశ్చన్. కన్సాలిడేషన్ పై ప్రయోగాలు చేసింది ఎవరు అని చూసినట్లయితే ఆప్షన్ 4 డంకన్. కన్సాలిడేషన్ పై ప్రయోగాలు చేసింది డంకన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 49th క్వశ్చన్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంత శాతం అని మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 40% భారత్వం ఇవ్వాలి. 50th క్వశ్చన్. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాల్లోని వైవిధ్యం. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాల్లోని వైవిధ్యం ఏమిటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ సర్దుబాటు, అడ్జస్ట్మెంట్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇటువంటి మిగిలిన పార్ట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రేపు మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ 2 పార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఎస్జిటి ఆస్పిరెంట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.